హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రివ్యూస్ బ్లాగర్. ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. చాలా రోజులకి ఒక మళ్ళీ రివ్యూ పెడుతున్నాను. సారీ ఫర్ దట్. ఇక్కడ నుంచి ఏమైనా కంటెంట్ వస్తా అంటే సినిమాలు బాగుంటే డెఫినెట్లీ వస్తాయి. కరుపు వీరభద్రుడు మూవీ రివ్యూ మన ప్రియమైన ఫ్యాన్స్ కోసం. ఈ సినిమా బేసికల్లీ ఎలా ఉంటుందో నాకు ఆ ట్రైలర్ చూసినప్పుడైతే అట్టర్ డిజాస్టర్ అయిపోయే సినిమా అని చెప్పి మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. బట్ ఓన్లీ సేలింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఫిలిం డైరెక్టర్ ఆర్జే బాలాజీ హూ మేడ్ ఎల్కేజీ అండ్ అమ్మోర్ తల్లి, లైక్ మా కుట్టి అమ్మనని చెప్పి 2 సినిమాలు తీశాడు. 2 ఓటీటీ వచ్చాయి. ఆ 2 కూడా పర్సనల్లీ బాగా నచ్చుతాయి అన్నమాట. మంచి కామెడీ ఉంటుంది, మంచి మంచి సీన్స్ ఉంటాయి, కొంచెం మంచిగా అనిపిస్తాయి ఆ 2 సినిమాలు. సో అదొకటే నమ్మకం కూడా లేదు, జస్ట్ టైం పాస్ కోసం అని చెప్పి సరదాగా వెళ్ళాను ఈ సినిమాకి. నిన్న వెళ్తే థియేటర్ వాళ్ళు బాబు షో క్యాన్సిల్ అన్నారు. కొంచెం డిసప్పాయింట్మెంట్ తోటి ఇంటికి వచ్చి ఈ సినిమా పక్క అటర్ ఫ్లాప్ అనుకొని వెళ్ళిపోయాను. సో ఈరోజు కూడా అసలు ఇంట్రెస్ట్ లేదు, సినిమాకి వెళ్తానా అని చెప్పి నాకు కూడా నమ్మకం లేదు. సో ఇంకా హడావిడిగా థియేటర్కి వెళ్ళిపోయాను. వెళ్ళగానే ఇక టైటిలే ద వన్ అని చెప్పేదో పడుతుంది, సూర్య టైటిల్ కార్డ్, అది మిస్ అయిపోయాను. సో బేసిక్ స్టోరీ ఏంటంటే ఒక కోర్టు ఉంటుంది. ఆ కోర్టుని కొంతమంది కరప్ట్ లాయర్స్ ఆ కోర్టుని మొత్తం ఆధీనంలో తీసుకొని అక్కడ ఎవరిని ఏ కేసు గెలవాలన్నా సరే వాళ్ళు చెప్పే సిస్టమ్నే ఫాలో అయ్యి ప్రతి ఒడి దగ్గర కొంచెంగా డబ్బులు ఇచ్చుకుంటూ పోయి వెళ్తుంటే ఒక మనిషి దేవుణ్ణి నమ్మి ఏదో చేస్తే దేవుడు ఎలా వచ్చి ఆ కోర్టుని ఆ లాయర్స్ని ఎలా శిక్షించాడు, అసలు ఎలా మళ్ళీ న్యాయాన్ని మళ్ళీ చేశాడు. ఇస్ ద బేసిక్ ప్లాట్ అన్నమాట. ఇంతకు మించి స్టోరీ ఉండదు. ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే సూర్య అండ్ వీరభద్రుడు స్వామి ఒక గాడ్లీ ఆరా ఉంటుంది. అసలు సూర్య స్క్రీన్ మీద ఉన్నంతసేపు వావ్ ఫీలింగ్, లైక్ భలే ఉన్నాడయ్యా ఈ ఫిలింలో. లైక్ ఇంత ఎనర్జీ, ఇంత చార్ము గత ఫిలిమ్స్ లైక్ ఆ సినిమా పేరేంటి రెట్రో అండ్ కంగువా, దాని ముందు వచ్చిన ఈటీ, ఈ 3 సినిమాల్లో థియేటర్లో చూశాను. ఇందులో కూడా సూర్య ఇంత ఎనర్జీ కనపడదు. అట్లీస్ట్ సూర్యకి మొహంలో చార్మ్ ఉంటుంది, అది కూడా ఉంటుంది ఆ సినిమాలో. బట్ ఈ సినిమాలో ఆ నల్ల లుంగి వేసుకొని నెత్తికి 3 నామాలు పెట్టుకొని అరే భలే ఉంటాడు బ్రో. భలే అంటే భలే అనిపించాడు సూర్య. నాకు బాగా నచ్చాడు ఈ సూర్య ఈ ఫిలింలో. అయితే ఎప్పుడో 2006 2000 ఆ టైంలో సూర్య దేవా అనే సినిమా తీశాడు. సేమ్ ఇట్లా 3 నామాలు పెట్టుకొని అద్దరిపోతాడు. అంతకంటే బ్యూటిఫుల్గా అంత మంచి యాక్టింగ్ చేశాడు ఈ ఫిలింలో. చాలా బాగున్నాడు సూర్య. అండ్ మెయిన్లీ క్లైమాక్స్లో సూర్య లైక్ డైరెక్ట్గా కరుపు స్వామి లుక్ ఒకటి ఉంటుంది, దాని ముందు ఒక చిన్న పాత సినిమా ఒకటి ఉంటుంది, అది అదిరిపోద్ది. భలే మంచి ఫ్యాన్స్కి ట్రీట్. సూర్య ఫ్యాన్స్కి అయితే ఈ సినిమా ఒక కైండ్ ఆఫ్ అ ట్రీట్. అండ్ సినిమాలో ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఆర్జే బాలాజీ యాజ్ బేబీ క్యారెక్టర్, పేరు బేబీ అనమాట. ఏంటిది ట్రైలర్ చేసినప్పుడు వీళ్ళనా ఏంటిది ఇది అనుకున్నా, కానీ మంచి సీన్స్ రాసుకున్నాడు, మంచిగా రాశాడు, మంచిగా అనిపించింది సినిమా కూడా. మరి ఫ్లాస్ ఏం లేవా అంటే సినిమాలో ఇక్కడ పడిపోతుంది అనుకునే సీన్స్ కొన్ని ఉంటాయి, వెంటనే పడిపోకుండా టపటపట అని చెప్పి మంచి 2-3 సీన్లు పడతాయి. సో దానివల్ల పెద్దగా బోర్ కొట్టదు, సినిమా అంతా మంచి ఎంగేజింగ్గా వెళ్తుంది. బట్ సినిమాలో ఏ పాయింట్తో స్టార్ట్ చేశారో అది ఇంటర్వెల్ వచ్చేసరికి ఆ పాయింట్ పోయి కొత్త పాయింట్తో స్టార్ట్ అయ్యి అంటే అసలు ఏమైంది ఆ క్యారెక్టర్, పాపం అదంతా అయిపోయిందా అంతేనా అని చిన్న డిసప్పాయింట్మెంట్ అది ఒక్కటే. బట్ సినిమా అంత ఓవరాల్గా మంచిగా అనిపించింది. అంటే తమిళ సినిమా అంటే ఈ మధ్యకాలంలో ఒప్రెషన్, డిప్రెషన్, వాళ్ళు అనగతొక్కడం వీళ్ళు అనగతొక్కడం కాకుండా ఒకవేళ దేవుడే దిగొస్తే ఎలాంటి మ్యాజిక్లు చేస్తాడు ఆ దేవుడు, ఒక మనిషి వాడి ఆధీనంలో పెట్టుకొని నువ్వు పవర్లు వాడకుండా దమ్ముంటే ఈ పనులు చేయి అనే దమ్మున్న రైటింగ్ అయితే నేనైతే చూడలేదు. మంచిగా అనిపించింది విలన్ క్యారెక్టర్ ఆర్క్ కూడా. సో వాడు చెడ్డోడే, ఆడు భయపడ్డు. దేవుడైనా సరే దయ్యమైనా సరే నేను ఇలానే ఉంటా, నాలాంటోడు ప్రతి ఊరిలో ఉంటాడు, దమ్ముంటే ఆపు అనే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ రాసుకున్నాడు ఆర్జే బాలాజీ, విచ్ వాస్ టూ గుడ్. అండ్ త్రిష గారు కొన్ని ఫ్రేమ్స్లో చాలా బాగున్నారు, ఇంకొన్ని ఫ్రేమ్స్లో ముసల్దాన్ కొంచెం అలా మేకప్ ఎఫెక్ట్ తెలియదు, కానీ ఏదో మొహం మీద చాలా ఘోరమైన పెయింట్ వేసినట్టుంది, అది కొంచెం బాగాలేదు. బట్ స్టిల్ తనున్న పోర్షన్స్ వరకు అయితే ఆమె హీరోయిన్ కాదు,
జస్ట్ అలాగా ఒక ఉమెన్ ఉండాలి సినిమాలో కలరింగ్ కోసం అని చెప్పి పెట్టారు. దెన్ ఆఫ్టర్ ఇంకా సాయి అభ్యంకర్ డ్యూటీ మాస్. ఏం కొట్టుడు బ్రో, ఏం కొట్టుడు, ఏం కొట్టుడు, కొట్టుడే కొట్టుడు, కొట్టుడే కొట్టుడు, కొట్టుడే కొట్టుడు. నువ్వు ఈ మాత్రం గ్యాప్ ఇస్తే చాలు పిచ్చ కొట్టుడు కొట్టాడయ్యా. అసలు థియేటర్కి వెళ్ళి ఆ తమన్ డప్పులు విని అనిరుద్ కేకలు విన్న తర్వాత వీడు పెట్టినవి ఉన్నాయ్యా మ్యూజిక్, చాలా ఇట్స్ ఇయర్ గాజం, మస్తు అనిపించింది. లైక్ ఆ మ్యూజిక్ లైక్ చాలా వైల్డ్ ఉంటుంది, అది బాగా అనిపించింది. సాయి అభ్యంకర్ ఈజ్ నెక్స్ట్ జనరేషన్ అనిరుద్ అని చెప్పలేదు. సాయి అభ్యంకర్ ఈజ్ సాయి అభ్యంకర్, హీ విల్ షైన్ లైక్ ఎ వైన్. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు, బీజం కూడా అదిరిపోయింది. ఇక సినిమాటోగ్రఫీ అయితే మెయిన్లీ ఒక బైక్ ట్రాన్సిషన్ ఉంటుంది, ఇలా ఒక గల్లీ నుంచి ఇట్లా తిరగగానే బండిపై నుంచి ఇట్లా గుర్రం మీదకి వచ్చేస్తాడు, అది అదిరిపోయే షార్ట్స్ పడతాయి సూర్యకి. డెఫినెట్లీ థియేటర్స్లో ఈ సమ్మర్కి అయితే నేను చూసిన ఫిలిమ్స్లో, హాలీవుడ్ కూడా చూసాను కొన్ని, ఆ ఫిలిమ్స్తో పోలిస్తే థియేటర్కి వెళ్ళి వావ్ వావ్ సూపర్ ఫిలిం అని అనిపించింది కరుపే. ఎందుకంటే కొంచెం మంచిగా అనిపించింది సినిమా. థియేటర్కి వెళ్ళాను, ఏదో డంబు సినిమాలు చూశాను, పాప్కార్న్ తిన్నాను చేసాం అని కాకుండా ఓకే రా ఇదిగో ఈ షార్ట్స్ బాగున్నాయి, ఈ సీన్స్ బాగున్నాయి, యా 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 ఇట్స్ ఫైన్, గుడ్ ఫిలిం. యా మరీ నేను అట్టర్ ఫ్లాప్ సినిమా అనుకొని పోయాను, బట్ సినిమా బాగానే ఉంది, డీసెంట్ ఫిలిం. లైక్ డీసెంట్ అని కూడా చెప్పాను నేను. సూర్య రేంజ్కి అతన్ని దింపిన కళాఖండాలతో పోలిస్తే చాలా 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 బెటర్ ఫిలిం. మేబీ ఈ సినిమాని కూడా కొంతమంది నీడు చేసే వాళ్ళు ఉంటే డెఫినెట్లీ వాళ్ళు ఇంకా ఏ సినిమా అనుకొని చూస్తున్నారో దేనికి వెళ్ళారో కూడా నాకు అర్థం కావట్లేదు. డైరెక్టర్ క్లియర్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను ఈ సినిమాని కేవలం ఓ కమర్షియల్ తమిళ్ ఒక సినిమా ఎలా ఉంటుంది, మీరు బ్రెయిన్ కాకుండా కొంచెం సినిమాని సినిమాలా చూడండి అని చెప్పాడు కాబట్టి అలా చూసాను. ఓ బ్రెయిన్ పెట్టి వాడిని చూసినా సరే సినిమా వాజ్ గుడ్. మరీ దెంగే అంత సినిమా అయితే సారీ మరీ వేసుకునేంత సినిమా అయితే కాదు, ఇట్ వాజ్ గుడ్. సో దిస్ ఈజ్ అవర్ రివ్యూ. మా రివ్యూస్ అనేది ఇక కంటిన్యూగా వస్తాయో రావో మాకు తెలియదు, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆమ్ పట్ అయింది కాబట్టి. సరే మేము ఇంకా రివ్యూస్ అనేది కొంచెం చూసిన సినిమాలన్నీ పెట్టడానికి ట్రై చేస్తాం. మీరు కూడా షేర్ చేయండి, విచ్ విల్ బీ ఎ మోటివేషన్ ఫర్ అస్. అండ్ సూర్య గారి ఫ్యాన్స్ ఉంటే కొంచెం లైక్ చేసి కామెంట్ చేయండి మీరు సినిమా చూస్తే ఎలా అనుకుంటున్నారు. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. మా ఛానల్కి కొత్తగా వస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త సినిమా రివ్యూ అన్న ఒక 3 టాపిక్స్తో వస్తాను. అండ్ బాయ్ బాయ్.